హైదరాబాద్లో గేమింగ్ అండ్ యానిమేషన్ బూమ్ ఊపందుకుంటుంది. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ హబ్గా డెవలప్ అవుతుంది. ఇందుకోసం రాష్ట్ర సర్కార్ ఇమేజ్ టవర్స్ నిర్మిస్తోంది. ఇది దేశంలోని తొలి యానిమేషన్ అండ్ గేమింగ్ ఫెసిలిటీ సెంటర్. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు అధికారులు. స్మార్ట్ ఫోన్లతో గేమింగ్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెందుతోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మొబైల్, ఆన్లైన్, 4K గేమ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా గేమింగ్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గేమింగ్ పాలసీ తీసుకొచ్చింది. దీని ద్వారా హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే గేమింగ్ కంపెనీలకు రాయితీలు కల్పించనుంది రాష్ట్ర సర్కార్. రాబోయే రోజుల్లో ఐటీతో పాటు గేమింగ్ హవా కొనసాగుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ పార్క్లో 16 లక్షల స్క్వేర్ ఫీట్స్లో 945 కోట్లతో ఈ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. పీపీపీ మోడ్లో నిర్మిస్తున్న ఈ ఇమేజ్ టవర్స్ ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ సెంటర్తో హైదరాబాద్లో యానిమేషన్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, గేమింగ్ కంపెనీలు పెట్టాలనుకునే వారికి స్టార్టప్స్ కు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు శ్రీధర్ బాబు. ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తోంది మా ప్రభుత్వం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా ఒక గేమింగ్ కేంద్రంగా నిలపాలనే ఆలోచన చేస్తాం. ఇప్పటికే హైదరాబాద్లో 400కు పైగా విఎఫ్ఎక్స్, 200కు పైగా యానిమేషన్, 250 గేమింగ్ కంపెనీలున్నాయి. అంతర్జాతీయంగా పెద్ద కంపెనీలైన ఎన్విడియా, గేమ్ లాఫ్ట్, 7 సీస్, సేగా, నింటెండో, కోనామీ, జిగ్నా లాంటి కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. గేమింగ్ రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చాయన్నారు గేమింగ్ కంపెనీల ప్రతినిధి. మన తెలుగు వాళ్ళు మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇది మనం ఆల్మోస్ట్ మన హైదరాబాద్, తెలంగాణలో హైయెస్ట్ యానిమేషన్ కంపెనీస్ ఉన్నాయి. మీరు చూస్తుంటారు చైనాలో చాలా మటుకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో సేమ్ అలాగానే హాలీవుడ్కి బ్యాక్ ఎండ్ సపోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ కమ్స్ ఫ్రమ్ ఇండియా. మీకు తెలుసు ప్రపంచంలో అత్యధిక మూవీస్ అయ్యాయి ఇండియాలో మోర్ దెన్ 2000 మూవీస్ అయితే ప్రపంచంలో ఎక్కడ కాదు. ప్లస్ హాలీవుడ్ అన్ని మూవీస్ కూడా 70% ఆఫ్ మూవీస్ కూడా ఇండియా నుంచి సపోర్ట్ వెళ్తుంది. సో అంత బ్యాక్ అండ్ సపోర్ట్ ఇండస్ట్రీ మన ఇండస్ట్రీ అనమాట. మీకు చైనాలో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ లేనిది ఎంత ఉందో ఈరోజు సేమ్ థింగ్ హాలీవుడ్లో మూవీస్లో ఇండియా సపోర్ట్ లేనిది, పాత్ర లేనిది లేదు. అంత గ్రేట్ అయింది. 20 ఇయర్స్లో ఇండియాలో ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూస్తే మనకు ఒక బిగినింగ్ ఆఫ్ 2000లో చూస్తే అసలు యానిమేషన్ ఇండస్ట్రీ ఎగ్జిస్ట్ కాలే ఇండియాలో. ఫస్ట్ వచ్చింది మన దాంట్లో కార్టూన్ నెట్వర్క్ ఇండియాలో స్టార్ట్ అయింది. దెన్ డిజ్నీ అండ్ వేరే అదర్ ఛానల్, నిక్లోడియన్, సోనీ, ఆల్ దీస్ ఛానల్స్ స్టార్ట్ అయ్యారు. అండ్ వాట్ వీవ్ సీన్ ఇన్ దిస్ లాస్ట్ 2 decades, brilliant content getting created out of India. Chota Bheem కానీ, Motu Patlu కానీ, Little Singham కానీ, and a lot of new shows have come. And all this has been possible because of the creative workforce in India, in Hyderabad, in Telangana. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగానికి ధీటుగా యానిమేషన్ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికే సిటీలోని గేమింగ్ ఇండస్ట్రీలో 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వచ్చే 5 ఏళ్లలో ఈ సంఖ్య 1,00,000 దాటే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించిన కోర్సులు హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై వంటి మెట్రో సిటీల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు గేమర్స్. Yeah, so the IICT, so Indian Institute of Creative Technologies, we have just launched our courses last 2 weeks back, and this is not only focusing on only academics. So obviously academics parts is there, like 3 months, 6 months, 1 year, 2 years diploma we are providing, and it's not a traditional 3D animation or game design courses. We are very specific about specialization, so like voice acting for animation. గేమింగ్ ఇండస్ట్రీలో చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయండి. లైక్ పేరెంట్స్ అందరు కూడా పిల్లల్ని ఇంజనీరింగ్ చేయండి, ఎంబీబీఎస్ చేయండి అని పుష్ చేస్తున్నారు. కానీ టు బి ఆనెస్ట్ చాలామందికి వేరే వాటిలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమంది గేమింగ్లో ఉండొచ్చు, కంటెంట్ క్రియేషన్లో ఉండొచ్చు, లేకపోతే విఆర్లో ఉండొచ్చు. లైక్ అందరూ ఇంజనీరింగ్ చేసి వాళ్ళలో
అందరూ ఇంజనీరింగ్ చేసే వాళ్ళలో ప్రాబ్లమేటిక్ చేసుకోవడం కంటే చాలామంది వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్ పర్సూ చేసి అందులో వాళ్ళ అప్స్కిల్లింగ్ ప్రాపర్గా చేసుకొని వాళ్ళు అందులో ప్రో అయిపోయి డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోవచ్చండి. లైక్ ఇంజనీరింగ్కి ఎంత లేదన్నా డొనేషన్ కట్టాలంటే వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ర్యాంక్ రానప్పుడు ఇంచుమించు పర్ 4 yearsకి ఈజీగా 16 lakhs దాకా అవుతుందండి. ఇక్కడ గేమింగ్ అండ్ VR కోర్సెస్ జస్ట్ ఒక 3-4 lakhsలో ప్రో లెవెల్లో చెప్తున్నారు. సో అవి నేర్చుకొని అతను ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు, ఫ్రీ స్కిల్లింగ్ లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, PC 4K గేమ్స్, వర్చువల్ రియాలిటీ గేమ్స్కి భారీ డిమాండ్ ఉందంటున్నారు గేమింగ్ ఎక్స్పర్ట్స్. ఈ రంగంలో కొత్త ప్రాజెక్టుల రాకతో ఉద్యోగాల కల్పనకు అవకాశాలున్నాయని తెలిపారు పరిశ్రమల ప్రతినిధులు. ప్రపంచవ్యాప్తంగా $200 బిలియన్ బిజినెస్ జరుగుతుందన్నారు గేమింగ్ వ్యాపారులు. గేమింగ్ ఇండస్ట్రీలో అమెరికా, యూరోప్, జపాన్లదే ప్రధాన వాటా కాగా ఇండియాలో ఇప్పుడిప్పుడే గేమింగ్ ఇండస్ట్రీ అభివృద్ధి అవుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. మొబైల్ గేమ్స్ డెవలపర్స్ కూడా రోజుకు పెరుగుతున్నారు.